హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మక్కాయి కొడుకు వచ్చాడు ఈరోజు మా ఇంటికి. అందుకని నేను చికెన్ పల్లెటూరు స్టైల్లో వండుతున్నా. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? వేడైపోయింది, కుక్కర్ పెట్టాను, వేడైపోయింది ఫ్రెండ్స్. ఇద్దుకో ఒక చెట్టు పోసాను, 2 చెట్లు, 3, 2 కిలోలు కదా చికెను, 4 చెట్లు పోసా దీంతో. ఓకేనా? ఇప్పుడు అది గరం కాగానే ఇగో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టా, వేసేసా. మనం ఇక్కడైతే హైదరాబాద్లో ఏం చేస్తున్నామంటే ఈ మధ్య కొన్ని పేస్ట్ చేసి అట్ట వేసుకుంటున్నాం. వాళ్ళకి నచ్చటంలే. మా అన్నయ్య వాళ్ళు అట్టా తిండికి అలవాటు పడిపోయారు కదా. ఊర్లో ఇదివరకు మనం వండుకున్నట్టే అట్టే వండుకుంటున్నారు కదా పాపం. అందుకని నేను ఈ స్టైల్లో చూసి చూపిస్తున్నాను మీకు కూడా ఫ్రెండ్స్. అవి దోరగా ఏగాలి, అంతే. ఆ ఉల్లిపాయలు దోరగా ఏగితే అల్లం పేస్ట్ వేస్తా, చికెన్ వేస్తా. మధ్యలో ఎట్ట తిప్పుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? దోరగా ఏగుతాయి. కొంచెంసేపు అయితే నేను అల్లం పేస్ట్ వేసేస్తా. ఇదిగో ఈలోపు చికెన్ కడిగి పెట్టుకుంటున్నా. మంచిగా నీళ్ళలో వేసా. ఈ చికెన్ తీసి ఒక బొగానలో పెట్టుకుంటా, అల్లం పేస్ట్ వేస్తాయి. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, మన ఇంట్లో పెట్టుకున్న మిక్సీలో ఇది ఎంత వేసుకోండి చాలు. 2 కిలోలు అది. ఇది కొంచెం వేగేలోపు చికెన్ కడిగి పెడతా, దీనిలో తీసి పెడతా, ఓకేనా? హాయ్ తల్లిగా, ఇది వేగిపోయింది చూడండి, మంచిగా వేగిపోయింది ఇక, ఓకేనా? నేను ఇప్పుడు చికెన్ వేస్తున్నా, కడిగి పెట్టుకున్న శుభ్రంగా. చూద్దాం. ఈ బాండి ఉట్టి చికెన్ వేసా, ఉప్పు వేయలేదు, ఏమీ లేదు. ఇప్పుడు వేస్తా ఉప్పులు అన్నీ, సరేనా? నీసు నీళ్ళు వెళ్ళిందాక ఇటు పెడతా. ఇట్లా వండుకుంటారు కదా వాళ్ళు ఊర్లు కాడ. ఇప్పుడు మనం అంటే అల్లం పేస్టులు అన్నీ కలిపి పెట్టి వండుకుంటున్నాం. ఇది కొంచెం గ్రేవీ కూర అనమాట, వాటర్ పోసే కూరల్లా ఇట్టే వండాలి, లేకపోతే నీ శ్వాస ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నీ శ్వాసన వచ్చింది, అందుకని వాటర్ పోసే కూరకి ఎప్పుడైనా నీరు కల. హాయ్ తల్లులు, ఇదిగో ఇంకా వెనకలేదు బాగా. ఈ నీసు నీళ్ళన్నీ బావాలి. పెద్ద బొగానలు వేస్తా, ఇరుకయింది, ఓకేనా? చేంజ్ చేస్తా బొగాన. ఈలోపు నేను ఖాళీగా ఉండకుండా ఇదిగో ఇది చేసే చూడండి, పెరుగు చట్నీ, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కొత్తిమీర కట్ చేశాను, ఓకేనా? తల్లిగా మార్చేసా బొగానా చూడండి. అసలుకి సాయి ధర్మ తేజ్ అన్నట్టు ఆ సినిమాలో డైలాగు. ఫస్ట్ నైట్ ఎవరికి అంత వీజీ కాదు అన్నట్టు, బొగానాలు మారత్తం కూడా వీజీ కాదు. వేడి జాగ్రత్త, చిన్నపిల్లలు. ఒక్కసారి డిసైడ్ చేసుకొని పెద్ద బొగానాలు పెట్టుకోండి, ఓకేనా? ఇప్పుడు నేనే ఎంత కష్టపడ్డానంటే మీకు అట్టుండిద్దో, ఆవిర్లు కొడతాను ఏళ్ళకి, ఓకేనా? ఉప్పు, కారం, పసుపు అన్నీ వేస్తా, చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్, ఇగో చూడండి, కారం 3.5 చెంచాసా, పసుపు 2 చెంచాలు, ఉప్పు కూడా 3 చెంచాలు. ఎప్పుడే ఇలా చూసుకున్నారా? ఇదిగో నూనె కానొస్తుంది చూడండి, ముక్క ఆల్మోస్ట్ ఉడిపోయింది. అప్పుడు దాకా ఉప్పు వేయలేదు నేను, గమనించండి. ఇప్పుడు వేసే ఉప్పు, ఓకేనా? ముక్కలతో ఎట్ట తగ్గిపోయినాయో, తిప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంది ఇక మనకి. అందుకని దీంట్లోకి మార్చా నేను బొగాన. ఇక తర్వాత ధనియాలు, నూగులు, మసాలా వేసి చేస్తా ఫైనల్ టచింగ్. కొత్తిమీర, అది నూనె ఉండిద్ది, ఇంకేం ఉండదు అన్నప్పుడు మనము
ఇక కారం వేయాలి. ఇప్పుడు చూడు బాగా పడతాయి. సిమ్లో పెట్టాలి మంట కొంచెంసేపు. మనం సరిపోయినన్ని వాటర్ పోసుకోవాలి. నా కూరలు మన సీక్రెట్లు మీకు చెప్తున్నా, మీ ఇష్టం. ఓకేనా? అయ్యో కూర చికెన్. హలో ఫ్రెండ్స్, ఇదిగో నేనైతే ఇది బొడ్డు చెమ్మేది. ఇదిగో 2 కిలోల చికెను. ఇది బగారాలోకి అనమాట. సూప్గా ఉంటే బాగుండిద్ది. నేను వండిన స్టైల్లో ఎట్టు వండుకొని సూప్గా తినండి. ఇదిగో ఈ చెమ్ము నా చిన్న కొడుకుది. నా చిన్న కొడుకు అంటే ఇప్పుడు పెద్దోడయ్యాళ్లే, అప్పుడుదనమాట. ఇది నా చిన్న కొడుకు చెమ్ము. దాంతో పోస్తా ఇట్లాంటి చికెన్ కూరలకి. ఇదిగో కొత్తిమీర వేస్తున్నా. ఇంకా నేను గరం మసాలా ఏమేంటి, ధనియాలు, చెక్క, మొగ్గ, సాజీరా లేదు 5 వెరైటీలే. ధనియాలు, నూగులు, చెక్క, ఎలాచి, లవంగాలు, ఈ 3 వేసి ఇదిగో పొడి చేస్తా బాగా. ఈ పొడి వేస్తా. నా సీక్రెట్లన్నీ మీకు చెప్పేస్తున్నా. నా కూరలు అందరూ మెచ్చుకుంటారు. అట్టాడిది మీకు చెప్పేస్తారా. కొబ్బరి పొడి వేయలేదు, కొంతమందికి అరగతలేదు కదా ఈ మధ్యని. ఇట్లా ఇదిగో చూసుకో 2 చెంచాలు వేసేసా. ఇంకొక 1/2 చెంచా వేస్తున్నా, ఎందుకంటే లేకపోతే 3 వేస్తా నిండుగా. ఇదిగో చూసుకోండి. సూపర్ అంటే సూపర్. ఈ స్టైల్లో వండుకోండి. బగారా చేసుకొని, బగారా అంటే పలావన్నం మన ఊర్లో కలిసి పలావన్నం అంటారు కదా. పలావన్నం చేసుకొని ఇట్ట కూరగాయని చేస్తే, నేను టమాటా వేయలేదు, ఫైనల్లో ఒక నిమ్మకాయ పిండుతుంది ఇంట్లో. మీరు కూడా పిండుకోండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. హాయ్ తల్లులు, ఇదిగో చూడండి మన చికెను. పాపం వాళ్ళకి దొరక్క చేస్తారు కదా ఇట్లా. నిమ్మకాయ మనకు దొరికిద్దని నేను చేస్తాను. నీ శ్వాసనే ఉండదు, కౌసంతా పోయిద్ది. మంచిగా ఉండిద్ది కూర. మీరు కూడా చేసుకొని తినండి. ఓకేనా? ఇక దింపే, ఈ కూర దింపినాక వేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నిమ్మరసం దింపినాక వేసేసి ఒక నిమ్మకాయ పిండేసి పెట్టండి. సూపరు. కూర అన్నం కూడా జీర్ణం జల్దీ అయ్యిద్ది. తిన్న వాళ్ళకి కలిపి పెడతాయి. శుభ్రం కలిపి పెట్టేస్తా. ఓకేనా తల్లిగా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.